ఇది 2000 వేల సంవత్సరాల నాటిది దేవాలయము. ఈ దేవాలయము 1300 సంవత్సరాలకు ముందర జీర్ణోద్ధారం చేస్తారు పాళ్లేగారులో. ఆ పాళ్లేగారులో రాళ్ళు ఇక్కడ ఉండదు. వాళ్ళ దేవస్థానం కట్టిండేది అక్కడ మెయిన్ శిలా ఒకటి ఉండేది. ఇది ఎట్లు వచ్చాయంటే ఒక ఋషి వచ్చి ఇక్కడ 2000 సంవత్సరాలకు ముందర ఇది తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉండేటప్పుడు అమ్మవారు ఇక్కడ అనుగ్రహం చేసి వాళ్ళకి అనుగ్రహం చేస్తారు. స్వయంభుగా వచ్చి నెలకొంటారు. వాళ్ళు పూజా కైంకర్యాలంతా నెరవేర్చి వేరే జాగాలకు పోయినప్పుడు అది పుట్టు వచ్చేస్తుంది. పుట్టు వచ్చేస్తే ఆమెకి కొన్ని కాలాల తర్వాత ఈ ఆవులు మేపేదానికి ఈ అడవికి వచ్చేటప్పుడు ఆవు వచ్చి ఇక్కడ పాలకి పుట్టుకి ఇచ్చిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఫాలో చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి చూస్తారు. ఆవు పాలు పోతూ ఉంటుంది పుట్టుకి. సరే దీంట్లో ఏమో మాయ ఉంది అనేసి వాళ్ళు కొట్టేదానికి పోతారు. కొట్టేదానికి పోతే వద్దు, ఇంకా పెద్దవాళ్ళ దగ్గర అంతా మాట్లాడి కొట్టేస్తాము అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఇడ్చేసి పోయిన మీటికి మరుసదినం వచ్చి ఇక్కడ వేటకు వస్తారు. వేట ఏమి తీసుకున్న కారణంగా వాళ్ళు ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. విశ్రాంతి తీసుకునేటప్పుడు ఒక ఉడుము వచ్చి ఇక్కడ తెలుస్తుంది. ఆ ఉడుముని కొడతారు. ఆ ఉడుము సరిగా ఏటు పెట్టుకున్న కారణంగా పుట్టలోకి చేరుకొనిస్తే అప్పుడు తవ్వుతారు. తవ్వేటప్పుడు స్వయంభుకి ఏటు పడిపోతుంది. వాళ్ళు మైకి మచ్చి పడిపోతారు, జ్ఞాపక శక్తి లేకుండా పడిపోతే అమ్మవారు ఒక బిడ్డ రూపంలో వచ్చి ఇట్లా ప్రతిష్టాపన పూజ నిర్వహించాలని చెప్తారు. అప్పుడు వచ్చి 7 గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ చప్పరం వేసి పూజ కొన్ని ఏడాదిలుగా చేస్తారు. ఆమెకి వీళ్ళు పాళ్లేగారులు వచ్చి ఈ దేవస్థానాన్ని కడతారు. 1300 ఏళ్ళకు ముందర కట్టిన దేవస్థానము. శిలాలు బెట్టదమ్మ, చంద్రచూడేశ్వరు, చిన్నమ్మ అనేసి ఇక్కడ చంద్రచూడేశ్వర సిస్టర్స్ వీళ్ళంతా ఇద్దరును. ఆ చంద్రచూడేశ్వరుని మెయిన్ డోరు, ఇది మెయిన్ డోరు ఆపోజిట్ గా ఉండదు. ఒసూరు మెయిన్ సిటీని ఇంకా వచ్చేదానికి తల్లి రోడ్ల రావచ్చు. తల్లి రోడ్ల బస్ స్టాప్ వచ్చి ఉళీర్నపల్లి ఇంకా కప్కల్ రోడ్ అని చెప్తే వీడికి రావచ్చు. కప్కల్ దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈటట్టు డెగ్నికోట మెయిన్ రోడ్ లో వస్తే ఎస్ముదగండపల్లితో ఇంకా ఈ బస్ స్టాప్ కి దేవస్థానం దగ్గరికి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇట్లా రావచ్చు. 2 సైడ్లు రోడ్ ఉంది, 2 సైడ్లు రావచ్చు. నాగరాజ్ స్వామి. శ్రీ బెట్టదమ్మ దేవి నమః. భక్తులందరికీ విజ్ఞప్తి, 12, 13, 14 శ్రీ బెట్టదమ్మ దేవి ఆలయము జీర్ణోద్ధార కుంభాభిషేకము, అష్టబంధనము ఈ 3 దినాలు జరుగుతూ ఉంది. కార్యక్రమము పొద్దున్నే సాయంకాలము ఉంటుంది. అన్నదానం ఉంటుంది. అందరూ భక్తాదులందరూ సకల కాలానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అతి విజయంగా ఇయ్యాలని కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు. నమస్కారం. எப்படின்னா சும்மா நடக்குது போட்டுருக்காங்க. அந்த லேடிஸ் படிக்கிறவங்க போயிடாது.